డాక్టర్ హనుమండ్ల రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. డాక్టర్ హనుమండ్ల రాజేందర్ రెడ్డి జన్మదినని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని గోపలగిరి గ్రామంలో సర్పంచ్ యనమాల సావిత్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. తదనంతరం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ యనమాల సావిత్రి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు హమ్యా నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, చేర్లపాలెం మాజీ సర్పంచ్ సట్ల నాగలక్ష్మిలు మాట్లాడుతూ డాక్టర్ హనుమండ్ల రాజేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గోపాలగిరి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలుపుతూ రాబోయే రోజుల్లో రాజేందర్ రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఒక సెట్ పెట్టలే, ఇక్కడ సెట్ పెట్టాలి. సందర్భంగా గోపలగిరిలో ఈరోజు మన గ్రామంలో జరుపుకుంటున్నామంటే మనకు చాలా సంతోషమైన దినంగా మనం భావించాలి. అందరూ కూడా రానున్న రోజులలో ఇలాంటి బర్త్డే సార్ది కానీ, మేడంది కానీ, ఎమ్మెల్యే గారిది కానీ ఎవరిదైనా ఇలాగనే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలి. వారి దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఆశించే వ్యక్తులు కాదు, మనకు సాయం చేయడానికి వాళ్ళు ముందున్నారు. కాబట్టి వాళ్ళందరితో కాకుండా ఇక్కడ ఉన్న పెద్దలందరి సహాయ సహకారాలు మా గ్రామం మీద ఎప్పుడు కుమరియాలని అధికారులకు, అనధికారులకు, ఆల్ డిపార్ట్మెంట్ మెంబర్లకు సగర్వంగా కోరుకుంటున్నాం. ఈసారి మనం రావడం నిజంగా మనం చాలా అదృష్టవంతులము. ఇక్కడ జరుపుకోవడం చాలా ఈ యొక్క వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. ఇట్నే ఈ యొక్క అన్ని బర్త్డేలు కూడా ఇట్నే ఇక్కడ జరుపుకోవాలని కోరుకుంటూ మరి వారు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు. మేడం కూడా మన మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి మనకు చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఈ యొక్క అభివృద్ధి పనులు ఇట్నే కంటిన్యూ కావాలని కోరుకుంటూ వారు ఆయురారోగ్యాలతో ఇంకా చల్లగా వారు కుటుంబ సభ్యులు లైఫ్ లాంగ్ జీవించి మనకి ఇట్నే సేవలు అందిస్తూ వారికి మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని, అదేవిధంగా వారు పెట్టిన క్యాంప్ ఒక డాక్టర్గా, ఒక ఫేమస్ కార్డియాలజిస్ట్, ఒక గుండె డాక్టర్గా వారు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకుంటూ వారు కూడా ఈ యొక్క ప్రజలకు, ఈ యొక్క రోగులకు సేవలు అందిస్తున్నారు. మరి ఈ సేవలు మనం వినియోగించుకుంటూ మరి వారు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క అందరికీ, గ్రామ ప్రజలకు మరియు సభకు ఇచ్చేసినటువంటి ఈ యొక్క అందరి యొక్క ఆల్ ఈ యొక్క విజిటర్స్కు నేను ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. కానీ ఇప్పుడు మనకు పాలకుర్తి ఎమ్మెల్యే మన చెర్లపాలెం గోపాలగిరి మనిషి అయినందుకు మనకు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఆ అధికారాన్ని ఆ విధంగా మనం యూజ్ చేసుకొని మన రెండు గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లనే గతంలో కూడా మీరు మా కుటుంబానికి చాలా సహాయం చేశారు. మా నాన్నగారు సర్పంచ్ ఉన్నప్పుడు భారీ మెజారిటీతో, మండలంలోనే ఎక్కువ మెజారిటీతోటి ఆయనను సింగారం ముత్తయ్య గారిని సర్పంచ్గా గెలిపించడం జరిగింది. అది గోపాలగిరి వల్లనే సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ఇవాళ డాక్టర్ రాజేందర్ రెడ్డి గారి జన్మదినం అంటే ఈ రెండు ఊర్లకే కాదు, మన ప్రాంత ప్రజలందరికీ కూడా పండుగ రోజు. ఎందుకు ఈ మాట నేను చెప్పాలనుకుంటా ఉన్నా అంటే, మీ అందరికీ తెలుసు మీ ఊర్లో ఏం సేవ చేశాడో మీ అందరికీ తెలుసు. కానీ మన ఊరు కాకుండా మన ఇళ్ళలు దాటిపోయి చేసినటువంటి సేవలు చాలామందికి తెలియదు. కాబట్టి వారు నేను పుట్టిన గడ్డకు, నేను పుట్టిన ప్రాంతానికి ఎంతో కొంత మేలు చేయాలి, ఎంతో కొంత సేవ చేయాలనే దృక్పథంతో మీ గ్రామంలో చేసినటువంటి పనులు మీకు తెలుసు. దాంట్లో అది బడి కావచ్చు, గుడి కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి హాస్టల్ కావచ్చు, ఇంకా ఇవాళ పేదలు నివసిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన స్థలం కావచ్చు, ఇక్కడ కమ్యూనిటీ హాల్ కావచ్చు, మన తొర్రూరు ప్రాంతంలో చూస్తే హాస్పిటల్ కావచ్చు. ఇవే కాకుండా 1995లోనే ఎంజిఎం హాస్పిటల్కు పేదల వైద్యం అవసరం కోసం ఆనాడు ₹1 కోటి విరాళం ఇచ్చి పేదలందరికీ వైద్యం ఉండాలనే దృక్పథంతో సేవ చేసిన మహనీయుడు డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు. అదే కాదు, ఇవాళ పంతిని కావచ్చు, అలాగే నల్గొండ జిల్లాలో ఇటు అశోకనగరం, కానాపురం ప్రాంతంలో, ఖమ్మం జిల్లాలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలతో పాటు ఆ ప్రాంతాల్లో స్కూళ్ళకు సంబంధించింది కావచ్చు, గుళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో తన వంతు సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తిగా డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు ఉంటారు. ఒకసారి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకు అనంటే, మా సర్పంచ్ గారిని గెలిపేయడం, అదే ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి మాటకు కట్టుబడి మీరు గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాము.